తెలంగాణలో స్వచ్ఛమైన రాజ్య పరిపాలన వచ్చి ప్రజలు కోరుకున్న తెలంగాణ కావాలని భద్రకాళి అమ్మవారిని ప్రార్థించారని బీజేపీ నాయకురాలు మాదివిలత అన్నారు. వరంగల్ నగరంలో భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. కాకతీయుల ఎలవేల్పుగా ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమేనని అన్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ఎలా భక్తులు దర్శించుకుంటారో భద్రకాళి అమ్మవారిని కూడా భక్తులు అలా దర్శించుకోవాలని కోరారు. తాను ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నానని, రానున్న రోజుల్లో ప్రజలు కోరుకున్న తెలంగాణ రావాలని మాదివిలత అన్నారు. అపారమైనది, అనిర్వచనీయమైనది. కాబట్టి వరంగల్ దేవాలయానికి మనం కనకదుర్గ విజయవాడకి ఎలా వెళతామో అంతటి ధీటుగా ఈ అమ్మవారిని కూడా ఇక్కడికి రావాలి, ప్రజలు సందర్శించుకోవాలి. ఆవిడ శక్తిని వాళ్ళు ఎందుకంటే సాక్షాత్తు రామచంద్రుల వారికే ప్రత్యక్షమైన అమ్మవారంట ఈవిడ. అక్కడ వచ్చి అసలు ఈ గుడి ప్రామాణికం వింటూ ఉంటే పులకరింత వచ్చేంత అద్భుతంగా ఉంది. ఎంత అదృష్టం ఉంటే ఇక్కడ వరకు వచ్చి ఆమె దర్శన భాగ్యం కలుగుతుందని కాబట్టి వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆశీర్వచనం యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఆవిడ కలగజేయాలని కోరుకుంటూ ఇక్కడ స్వచ్ఛమైన రాజ్య పరిపాలన వచ్చి సువర్ణ తెలంగాణని మనం అందరం చూడాలి అని ఈరోజు ఆవిడని కోరుకుంటున్నాం. ఈ క్షేత్ర మహిమ అపారమైనది, అనిర్వచనీయమైనది. కాబట్టి